హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన వరల్డ్ జాగ్రఫీ ఉంది. సో ప్రిలిమ్స్లో వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ ఉంది. ఇది మెయిన్స్లో లేదు, ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ చూశాను. సో ఇవి కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటాయి. అంటే ఈ క్వశ్చన్స్లో ఇలానేమాట. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ప్రకారమే అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది వరల్డ్ జాగ్రఫీలో. ఈ వీడియో చివరి వరకు చూడండి, ప్రతి క్వశ్చన్ చివరి వరకు చూడండి, చాలా నీట్గా అనాలిసిస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి సో 4 ఆప్షన్స్ కూడా మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ క్లియర్గా ఇస్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా బిగినర్ అయితే ఛానల్లో పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మీకు మన ఛానల్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. వాట్సాప్ ద్వారా మన టీంని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పర్సనల్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. సో ఇది మీకు బూస్టింగ్లా ఉంటుంది, మీ ప్రిపరేషన్కి బూస్టింగ్లా ఉంటుంది. అలాగే ఏమీ తెలియని వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా చదవాలి, ఎలా గెయిన్ చేసుకోవాలి కూడా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రశ్న ఏముందంటే ఇక్కడ ద గ్రేట్ విక్టోరియా డెజర్ట్. సో గ్రేట్ విక్టోరియా డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. సో ఏ దేశంలో గ్రేట్ విక్టోరియా ఎడారి అనేది ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆస్ట్రేలియా, అర్జెంటీనా, మడగాస్కర్, యూఎస్ఏ అని ఇచ్చారు. సో గ్రేట్ విక్టోరియా డెజర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి ఆస్ట్రేలియాలో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో గ్రేట్ విక్టోరియా డెజర్ట్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, సిమ్సన్ డెజర్టు చాలా ఉన్నాయి. ఇక్కడ నీట్గా ప్రతిదీ గిబ్సన్ డెజర్ట్ కావచ్చు, ఇవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. మీరు డెజర్ట్స్, ఇంపార్టెంట్ డెజర్ట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ డెజర్ట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ అవసరం లేదు, కొన్ని మాత్రం ఇంపార్టెంట్. దీనికోసమని నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను. మీరు ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్తే వరల్డ్ జాగ్రఫీ అని ఒక టైటిల్ ఉంటుంది మనకి ఫోల్డరు. దానిలోకి వెళ్తే మీరు ప్లేలిస్ట్లో వరల్డ్ జాగ్రఫీలోకి వెళ్తే అక్కడ ఇంపార్టెంట్ డెజర్ట్స్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఉన్న డెజర్ట్స్ అని రాసుకోండి. మ్యాక్సిమం వచ్చేసి అక్కడ 15 to 20 ఉంటాయి. సో 15 to 20 మాత్రమే ఉంటాయి, 15 to 20 ఉంటాయి అనమాట డెజర్ట్స్. వీటిలో నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఒక ప్రశ్న అయితే రావచ్చు అనమాట. కాబట్టి ఈ డెజర్ట్స్ ఇక్కడ మీరు చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే డెజర్ట్స్ మొత్తం వచ్చేసి ఇది కీవర్డ్. సో డెజర్ట్స్ అన్ని మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. A4 షీట్లో నోట్ చేసి పెట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. సో కాబట్టి గ్రేట్ విక్టోరియా డెజర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఇండియాలో ఉన్న ఏకైక డెజర్ట్ వచ్చేసి మనకి థార్ డెజర్ట్. సో ఇండియాలో వచ్చేసి థార్ డెజర్ట్ ఉంది. సో గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. థార్ డెజర్ట్ ఇండియాలో ఉంది, అలాగే పాకిస్తాన్లో కూడా ఉంది. సో 2 దేశాల్లో ఉందన్నమాట థార్ డెజర్ట్. సో ఇండియాలో ఉన్న ఏకైక డెజర్ట్. సో కాబట్టి ఇక్కడ గ్రేట్ విక్టోరియా డెజర్ట్ వచ్చి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో ఏముందంటే చూడండి, రూబుల్. సో రూబుల్ ఈజ్ ద అఫీషియల్ కరెన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. సో రూబుల్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ అని అడుగుతున్నారు, అఫీషియల్ కరెన్సీ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇండియాకి వచ్చేసి రూపీ ఉంది కదా, రూపీ సింబల్ వాడాలి ఇప్పటి నుంచి కూడా. సో రూపీ ఉంది. అమెరికాకి వచ్చేసి డాలర్ ఉంది. సో జపనీస్కి వచ్చేసి ఎన్ ఉంది, అట్లా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే రూబుల్ అనేది దేనికి అఫీషియల్ కరెన్సీ అంటున్నారు. సో ఇక్కడ ఆస్ట్రియా, స్పెయిన్, రష్యా, జపాన్ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రష్యా అనమాట. ఆన్సర్ వచ్చేసి రష్యా న్యూస్లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి బాగా న్యూస్లో ఉండేటువంటి చూసుకోవాలి. సో ఇది డాలర్ వచ్చేసి యూఎస్కి సంబంధించింది, రూబుల్ వచ్చేసి రష్యాకి సంబంధించింది. సో ఇంకా మనకి ఏముంటాయి, ఎన్ ఉంటుంది. సో ఎన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఎన్ వచ్చేసి మనకి దేనికి సంబంధించింది, జపాన్కి సంబంధించింది ఎన్ అనమాట. సో స్పెయిన్, ఆస్ట్రియా ఇవన్నీ వచ్చేసి యూరోస్. మనకు వచ్చేసి యూరోస్ ఉన్నాయి కదా. సో యూరోస్ వచ్చి యూరోప్కి సంబంధించిన కంట్రీస్లో మ్యాక్సిమం వచ్చేసి కరెన్సీ యూరోస్ ఉంటాయి. స్విట్జర్లాండ్కి వచ్చేసి ఫ్రాంక్ ఉంటుంది. సో నెక్స్ట్ పౌండ్ స్టెర్లింగ్ వచ్చేసి యూకే. ఇట్లా కరెన్సీస్ ఉంటాయి కదా. ఇక్కడ మీ కీవర్డ్ ఏంటంటే కరెన్సీస్. సో మీరు ప్రతి దేశం అవసరం లేదు. సో ఫేమస్ మనకి దేశంలో మనకి బాగా న్యూస్లో ఉన్నటువంటి ఎకనమీ పరంగా బాగా న్యూస్లో ఉంటాయి కదా, దానికి సంబంధించిన కరెన్సీస్ చూసుకోండి. యాజ్ వెల్ యాజ్ మన నైబరింగ్ కంట్రీస్, ఇండియాకి సంబంధించిన నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ నైబరింగ్ కంట్రీస్ కరెన్సీస్ అన్ని తీసి పెట్టుకోండి నీట్గా. మనకి చైనా అనుకోండి, యువాన్ ఉంటుంది. సో చైనాకి యువాన్ ఉంటుంది, యువాన్ రెనింబి అంటారు, చైనీస్ రెనింబి అంటారు. ఇట్లా మీరు ఈ కంట్రీస్ మ్యాక్సిమం పెద్ద కంట్రీస్ న్యూస్లో ఉంటాయి కదా ఎప్పుడు, యుఎస్ఏ, రష్యా, స్విట్జర్లాండ్ ఇట్లాంటివి, ఆ కంట్రీస్ కరెన్సీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. ఇక్కడ ఏమిచ్చారంటే ఒడెసా అనేది ఈజ్ ఏ మేజర్ సిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అన్నారు. సో ఒడెసా అనేది మేజర్ సిటీ, ఇది ఏ దేశంలో అడుగుతున్నారు. సో ఇట్లాంటివి కూడా అడుగుతారు. ఇక్కడ మీరు కీవర్డ్ ఏంటంటే మేజర్ సిటీస్ ఉంటాయి కదా. సో ప్యారిస్ కావచ్చు, మ్యాడ్రిడ్. మీకు ప్యారిస్ అంటే ఫ్రాన్స్ అని బాగా గుర్తుంటుంది, కానీ కొన్ని గుర్తుండవు. మ్యాడ్రిడ్ అంటే సో ఏ క్యాపిటల్ సిటీ అంటే చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. స్పెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి మ్యాడ్రిడ్. సో రీసెంట్గా యూపీఎస్సీలో క్యాటలోనియా గురించి అడిగారు. సో క్యాటలోనియా ఎక్కడ ఉంటుందని అడిగారు యూపీఎస్సీలో. సో ఇట్లాంటి అడగకపోవచ్చు అని అనుకోవద్దు, ఖచ్చితంగా ఇట్లాంటి
ఇట్లాంటి ఏదో ఒక ప్రకారం న్యూస్లో ఉంటాయి కదా, అవి అడుగుతారు. మీరు ఇట్లాంటి అన్ని సిటీస్, ప్రపంచంలోని అన్ని సిటీస్ అవసరం లేదు. ఏవైతే న్యూస్లో ఉంటాయో, ఏవైతే బాగా న్యూస్లో ఉంటాయో అవి మాత్రమే బాగా చూసుకోండి, ఏ సిటీస్ అయితే. సో ఇప్పుడు న్యూస్లో ఏమున్నాయి మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ బెల్జియం, ఉక్రెయిన్, రష్యా, చైనా. మనకి ఈ రెండు క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, బెల్జియం, చైనా. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్కి మధ్య ఎక్కువ వార్ జరుగుతుంది. ఇట్లా మీరు డిలీషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు మీకు ఐడియా లేనప్పుడు. సో ఒడిస్సా అనేది మనకి ఉక్రెయిన్లో ఫేమస్ సిటీ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉక్రెయిన్లో ఇంకా ఏమున్నాయి, ఇంకా ఉక్రెయిన్లో వచ్చేసి డోంట్ స్టాక్ ఇదొక సిటీ ఉంది, కీవ్ ఉంది. సో కేఐవి వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉక్రెయిన్ అనమాట. ఇట్లాంటి నెక్స్ట్ మారిపోల్. సో మారిపోల్ కూడా ఎగ్జాక్ట్లీ ఇది ఒడిస్సా, మనకు వచ్చేసి ఒడిస్సాతో పాటు రిమైనింగ్ మేజర్ సిటీస్ అనమాట, ఉక్రెయిన్ దేశంలో మేజర్ సిటీస్. కాబట్టి ఇట్లాంటివి న్యూస్లో ఉన్నాయి, నీట్గా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ క్రూగర్ నేషనల్ పార్క్. సో చాలామంది అనుకుంటారు మన భారతదేశంలోనే నేషనల్ పార్కులు ఉన్నాయి కదా, అవే అడుగుతారు జాగ్రఫీ అనుకుంటారు. అట్లా కాదు. సో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 నేషనల్ పార్క్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఏబిపిఎస్సి ఉంది కదా, ఏబిపిఎస్సి 2018 నోటిఫికేషన్ 2019లో ప్రిలిమ్స్ జరిగితే అక్కడ వచ్చేసి ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ గురించి అడిగారు. సో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అని అడిగారనమాట. సో ఎందుకంటే ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ చాలా ఫేమస్. అది ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ యుఎస్ఏలో ఉంటుంది, యుఎస్ఏ దేశం మనకి అమెరికా దేశంలో ఉంటుంది. ఇక్కడ క్రూగర్ నేషనల్ పార్క్ ఎక్కడుందని అడుగుతున్నారు. సో సౌత్ ఆఫ్రికా, ఇండియా, కెనడా, కెన్యానే ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి క్రూగర్ నేషనల్ పార్క్ వచ్చి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. సో దక్షిణ ఆఫ్రికాలో క్రూగర్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో ఇంకా మనకి కొన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది. సో అది వచ్చేసి మనకు ఉన్నది. ఇంకోటి వచ్చేసి మనకి ఆంబోలి సంథింగ్ ఏదో ఉంటుంది, ఆంబోలి అని. సో ఆంబోలి సంథింగ్ ఏదో ఉంటుంది నేషనల్ పార్క్. అది వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అంటే కెన్యాలో ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. సో సింహాలో ఉంటాయి కదా, సో జీబ్రాస్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటాం కదా, ఇట్లాంటి చూసుకోవాలంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇవి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది క్రూగర్ నేషనల్ పార్క్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చేసి గ్రాండ్ కెన్యాన్. సో గ్రాండ్ కెన్యాన్ బాగా న్యూస్లో ఉంటుంది. ఎప్పుడు ఇది మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. గ్రాండ్ కెన్యాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అన్నాడు. సో ఇక్కడ చైనా, ఇండియా, కెనడా, యుఎస్ఏ. సో ఆన్సర్ వచ్చేసి మనకి యుఎస్ఏ. సో ఇక్కడ వచ్చేసి గ్రాండ్ కెన్యాన్ అనేది కొలరాడో రివర్ పోతుంటుంది దానికుండా. సో గ్రాండ్ కెన్యాన్ అనేది చాలా రెడ్ కలర్లో ఉంటాయి మౌంటైన్స్ అన్ని, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా. సో గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గండికోట అనే రీజన్. సో గండికోట అనే రీజన్ వచ్చేసి గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా అంటారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ వచ్చేసి పెన్నా రివర్ పోద్ది అనమాట. సో రీసెంట్గా యూపీఎస్సీ అడిగారు 2022 ప్రిలిమ్స్లో. సో 2022 ప్రిలిమ్స్లో మొన్నే అడిగారు రీసెంట్గా. సో మనకి గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని గండికోట రీజన్, అంటే మనకి కడప డిస్టిక్లో ఉంటుంది. సో వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉంటుంది పెన్నా రివర్. అక్కడ వచ్చేసి పెన్నా రివర్ పోతుంది. సో ఇక్కడ అమెరికాలో వచ్చేసి గ్రాండ్ కెనాల్ ఉంటుంది. గ్రాండ్ కెనాల్ ఆఫ్ ది వరల్డ్ వచ్చి అమెరికాలో ఉంటుంది. అక్కడ కొలరాడో రివర్ పోతూ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి, ఇట్లాంటి ఇంపార్టెంట్. ఇట్లాంటి ఫేమస్ లొకేషన్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత ప్రశ్న డ్యూరాండ్ లైన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు గ్రూప్ 1లో అడుగుతూ ఉంటారు. సో డ్యూరాండ్ లైన్ అనేది ఎగ్జిస్ట్ బిట్వీన్ విచ్ కంట్రీ. సో ఏ కంట్రీస్ మధ్య డ్యూరాండ్ అనేది లైన్, బోర్డర్ లైన్ అనమాట. సో ఇప్పుడు మనకి మెక్మోహన్ రేక్ కావచ్చు, సో ఎల్ఓసి, ఎల్ఏసి, సో 24th ప్యారలల్ లైన్ కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి చైనా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, యుఎస్ఏ, కెనడా. సో డ్యూరాండ్ లైన్ అనేది, సో మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ వేసుకోండి. ఇండియా పాకిస్తాన్కి మధ్య రాడ్క్లిఫ్ లైను, ఇండియా పాకిస్తాను లేదా ఇండియా బంగ్లాదేశ్ మధ్య వచ్చేసి రాడ్క్లిఫ్ లైను. సో చైనాకి ఇండియాకి వచ్చేసి మెక్మోహన్ లైన్. సో ఇండియా చైనాకి వచ్చేసి మెక్మోహన్ లైను. సో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేసి డ్యూరాండ్ లైన్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాండ్ లైన్ ఉంటుంది. సో యుఎస్ కెనడా వచ్చేసి గ్రేట్ లేక్స్ ఉంటాయి అనమాట యుఎస్ఏకి కెనడాకి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే ఈ డ్యూరాండ్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్కి ఉంటుంది, అలాగే వచ్చేసి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే లైన్ అనమాట. సో డ్యూరాండ్ లైన్ అనేది ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ వన్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి, సో ఇండియా నుంచి విడిపోయిన దేశం కాబట్టి, సో డ్యూరాండ్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య బోర్డర్ లైనే, అలాగే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి కూడా బోర్డర్ లైన్. సో ఇండియాకి చైనాకి మధ్య ఎల్ఏసి కావచ్చు, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మెక్మోహన్ లైన్, ఇవన్నీ చూసుకోండి. సో ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, అంటే ఇండియాకి పిఓకి మధ్యలో ఉంటుంది. సో అదొకటి ఇంపార్టెంట్. రాడ్క్లిఫ్ లైన్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి లేదా ఇండియా బంగ్లాదేశ్కి మధ్య సేమ్ లైన్. ఇవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. ఇక్కడ చూడండి, సుమత్రా, జావా, బాలి
ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. యూపీఎస్సీలో కూడా అడుగుతున్నారు, గ్రూప్ 1 కూడా బాగా ట్రెండింగ్ అడుగుతున్నారు ఈ మధ్య. ఈ మూడింటిలో మీకు ఏది ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సుమత్రా, జావా, బాలి అనేవి ఫేమస్ ఐలాండ్స్ ఆఫ్ ఏ కంట్రీకి సంబంధించిన ఫేమస్ ఐలాండ్స్ అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? జపాను, ఇండియా, ఇండోనేషియా, మలేషియా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇండోనేషియా. వీటిలో మీకు ఏది ఐడియా ఉన్నా కూడా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా, బాలి తెలియదు అనుకోండి, సుమత్ర తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. సో మీకు ఈ రెండులో ఏది తెలిసినా ఒకటి తెలిసినా కూడా తెలిసిపోతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ ఇండోనేషియా వచ్చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం అనమాట. హైయెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ వచ్చేసి ప్రపంచంలోనే ఇండోనేషియా. ఇంపార్టెంట్. రీసెంట్గా జకార్తా నుంచి క్యాపిటల్ని చేంజ్ చేసింది. జకార్తా నుంచి న్యూసాంట్రా అనే ఒక క్యాపిటల్ తీసుకొచ్చింది. ఇది వచ్చేసి బోర్నియా దగ్గర ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకొచ్చింది ఒక క్యాపిటల్. ఇది కూడా ఇండోనేషియా ఆన్సర్. ఇది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ స్టేట్ డివైడ్స్ రష్యా ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్? సో విచ్ స్టేట్ డివైడ్స్ రష్యా ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్? ఇక్కడ స్ట్రైట్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి స్ట్రైట్స్. మీరు ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ స్ట్రైట్స్ అన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మన యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్లో వరల్డ్ జాగ్రఫీలో నేను అడే చేసి పెట్టాను. ఇంపార్టెంట్ డెజర్ట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏమున్నాయి, నేషనల్ పార్క్స్ కావచ్చు, అన్నీ నీట్గా ఉన్నాయి డేటా. మీరు అక్కడికి వెళ్ళి చూసారంటే మీరు అన్ని నోట్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో రష్యాని అమెరికా నుంచి ఏది డివైడ్ చేస్తున్నట్టున్నా, బేరింగ్ స్ట్రైటా, పాక్ స్ట్రైటా, డౌ స్ట్రైటా, బా స్ట్రైటా? ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్ పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. సో బేరింగ్ స్ట్రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బేరింగ్ స్ట్రైట్. సో బేరింగ్ స్ట్రైట్ వచ్చేసి రష్యా అండ్ యూఎస్ఏకి మధ్య ఉంటుంది. అంటే యూఎస్ఏ అంటే అక్కడ అలాస్కా రాష్ట్రం ఉంటుంది, కెనడా పైన అలాస్కా రాష్ట్రం ఉంటుంది కదా. సో అలాస్కా రాష్ట్రం కూడా స్టేట్ ఆఫ్ ది అమెరికా అనమాట, అమెరికాకి సంబంధించిన ప్రాంతం. అలాస్కా అనేది ఒకప్పుడు రష్యా భూభాగం, కాకపోతే రష్యా నుంచి అమెరికా అనేది కొనుగోలు చేస్తుంది అనమాట. సో అది కొనేసి కంప్లీట్గా భాగం చేసుకున్నది. ఇక్కడ పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుంది? మనకి ఇండియాకి సో అలాగే శ్రీలంక మధ్యలో వచ్చేసి పాక్ స్ట్రైట్ ఉంటుంది. సో డౌ స్ట్రైట్ వచ్చేసి మనకి యూకే అండ్ ఫ్రాన్స్ లేదా యూరోప్, ఫ్రాన్స్ అనుకోవచ్చు లేదా యూరోప్ అని కూడా యూరోప్ కాంట్రీ మెయిన్ ల్యాండ్ అనుకోవచ్చు. సో తర్వాత బాస్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుంది? బాస్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా అండ్ టాస్మానియా. సో ఆస్ట్రేలియా కింద, సో మనకి ఆస్ట్రేలియా ఇలా ఉంటుంది కదా. సో ఆస్ట్రేలియా ఇలా ఉన్నప్పుడు కింద చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది టాస్మానియా. సో ఇటు మధ్య ఉండే స్ట్రైట్ వచ్చేసి బాస్ స్ట్రైట్ అంటారు. ఇది వచ్చేసి బాస్ స్ట్రైట్, చాలా ఇంపార్టెంట్. సో టాస్మానియా కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అనమాట. సో ఆ దేశానికి సంబంధించింది. ఇట్లా మీరు ఇక్కడ ఏం చేయాలంటే స్ట్రైట్స్ ఉంటాయి కదా, స్ట్రైట్స్ అన్ని బేరింగ్ స్ట్రైట్ కావచ్చు, జిబ్రాల్టర్ స్ట్రైట్ కావచ్చు, ఇంకా మనకి సుండా స్ట్రైటు, డో స్ట్రైట్, ఇంకా వచ్చేసి మనకి ఇంకా చాలా ఉంటాయి. డోవర్ స్ట్రైట్ ఉంటుంది. ఇట్లానే ప్రతి ఒక్క గల్ఫ్స్ కావచ్చు, పర్షియన్ గల్ఫ్, సో గల్ఫ్స్ ఏమున్నాయి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఏముంది, సో గల్ఫ్ ఆఫ్ అకాబా, ఇవన్నీ మీరు నీట్గా నోట్ చేసి పెట్టుకోవాలి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో మనకి టెలిగ్రామ్ మనకి ఉంది కదా, సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ప్లేలిస్ట్లో వరల్డ్ జాగ్రఫీలు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా ఉంది, నీట్గా నోట్ చేసి పెట్టుకోండి. సో తర్వాత ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చేసి, సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లానెట్ డస్ నాట్ హ్యావ్ శాటిలైట్స్? వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి ప్రశ్నలు సో ఎక్కువ అడుగుతుంటారు. సో గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇట్లాంటిలో ఎక్కువ అడుగుతుంటారు. సో సమ్టైమ్స్ యూపీఎస్సీలో కూడా స్టేట్మెంట్ టైప్లో అడుగుతూ ఉంటారు. సో క్రింది వాటిలో ఏ ప్లానెట్, ఏ గ్రహానికి వచ్చేసి శాటిలైట్స్ లేవు, సో దానికి ఉపగ్రహాలు లేవు అడుగుతున్నారు. సాటర్న్, యురేనస్, వీనస్, జూపిటర్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వీనస్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 ప్లానెట్స్కి మాత్రమే శాటిలైట్స్ ఉండవు. ఒకటి వచ్చేసి మెర్క్యూరీ, రెండు వచ్చేసి వీనస్. అంటే మనకి బుధుడు శుక్రుడు తెలుగులో వచ్చి. సో మెర్క్యూరీ ఒకటి, అలాగే వీనస్, ఈ 2 ప్లానెట్స్కి వచ్చేసి శాటిలైట్స్ లేవు, ఉపగ్రహాలు లేవు. మనకి భూమికి వచ్చేసి చంద్రుడిలాగా ఉంటారు కదా, అట్లానే యురేనస్, జూపిటరు, సాటర్న్ అన్నిటి కూడా ఉపగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ మెర్క్యూరీ, వీనస్కి అయితే లేవన్నమాట. సో మీరు శాటిలైట్కి సంబంధించిన డేటా, ఇది శాటిలైట్ అంటే ప్లానెట్స్, సోలార్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. 1 or 2 బిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ అయితే 1 బిట్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు, కాబట్టి చూసుకోవాలి. మన సోలార్ సిస్టమ్ గురించి, ప్లానెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. తర్వాత విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ క్లోజెస్ట్ టు ది సన్? సో మనకి మామూలుగా మన ప్లానెట్స్ ఉంటాయి కదా, సో ఆర్డర్లో ఉంటాయి కదా, నీట్గా వచ్చేసి మనకి తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ. వీటిలో ఏది వచ్చేసి క్లోజెస్ట్ అంటే మన సూర్యుడికి వచ్చేసి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏదని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఎర్త్, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్. మీరు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మెర్క్యూరీ అంటే బుధుడు. సో బుధుడు వచ్చి మనకి చాలా దగ్గరగా ఉంటాడు. ఫస్ట్ సూర్యుడికి దగ్గరగా ఉండే, అది సమీపంగా ఉండే గ్రహం వచ్చేసేది మెర్క్యూరీ, తర్వాత వచ్చేసి వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, ఇట్లా. సో దీనికి కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ఇంపార్టెంట్ బాగుంటాయి అనమాట. సో మనకు వచ్చేసి సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ప్లూటో అనేది ఒక డ్వార్ఫ్ ప్లానెట్గా చూస్తారు కాబట్టి. సో ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది, ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటుంది. సో మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నట్స్.
సో మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నట్స్ అని ఒక కోడ్ ఉంటుంది. ఇలా అయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్డర్ అనమాట. సో ఇది ఫస్ట్ ప్లాంట్, సెకండ్ అంటే సూర్యుడికి దగ్గరగా ఉంది, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. సో ఇవి ప్లాంట్స్, ఇట్లా చూసుకోవాలి నీట్గా. సో ప్లాంట్కి సంబంధించిన కూడా ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ప్రశ్న చూడండి, ప్లాంట్కి సంబంధించింది. విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ ది ఎర్త్ స్ఫిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. ఈ ప్లాంట్స్కి సంబంధించిన ప్రశ్నలంటిలో కల్లా ఎక్కువ అడిగింది ఈ ప్రశ్న అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో కూడా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 4, యూపీఎస్సీలో కూడా ఇట్లాంటి ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మార్స్, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చాలామంది మార్స్ అనుకుంటారు. సో ఎర్త్ లాగే ఉంది కదా మార్స్ అనుకుంటారు, కానీ ఆన్సర్ వచ్చేసి వీనస్. సో వీనస్ అనేది ఎగ్జాక్ట్గా ఎర్త్ ట్విన్స్ అనమాట. సో అది పరిమాణంలో కావచ్చు, దాని యొక్క రూపురేఖలు ప్రతి ఒక్కటి అన్నీ చూసుకుంటే కంప్లీట్గా అది ఎర్త్ లాగే ఉంటుంది అనమాట. అంటే మన భూమిలాగే భూగ్రహం లాగే ఉంటుంది కాబట్టి దాన్ని ఎర్త్ ట్విన్స్ అంటారు. ఇంకోటి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి మనకి హార్ట్ ప్లానెట్ కూడా ఇదే అనమాట. సో మనకి హార్ట్ ప్లానెట్ చాలామంది ఏమనుకుంటారంటే మెర్క్యూరీ ఈజ్ వెరీ క్లోజెస్ట్ టు ది సన్ కదా. సో సన్కి అతి సమీపంలో ఉన్న గ్రహం వచ్చేసి మెర్క్యూరీ కదా. సో మెర్క్యూరీ ఎక్కువ హాట్గా ఉంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువ ఉష్ణంగా అంటే ఎక్కువ వేడిగా ఉండే గ్రహం వచ్చేసి వీనస్ అనమాట, శుక్రుడు రెండో గ్రహం. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లానెట్ హ్యాస్ ఎ గ్రేట్ రెడ్ స్పాట్. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ గమనించి ఉంటారనమాట. సో మీరు మామూలుగా కామన్గా చూసుకుంటే మనకు గ్రహం మీద రెడ్ స్పాట్ కనిపిస్తూ ఉంటుంది. సో గ్రహం ఇలా ఉంటుంది కదా. సో గ్రహం అంటే ఒక రెడ్ స్పాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు రెడ్గా ఉంటుంది. సో మా రెడ్ ప్లానెట్ అంటారు కదా, రెడ్ ప్లానెట్ అంటే మార్సే కదా అని చెప్పి చాలామంది ఆన్సర్ అనేది మార్స్ అంగార గ్రహం అని పెట్టేస్తారు. అది బ్లైండ్ మిస్టేక్ అనమాట, అట్లా చూడకూడదు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జూపిటర్. సో ఆన్సర్ వచ్చి జూపిటరు. అంటే మనకి గురుగ్రహం, మనకి ఇది లార్జెస్ట్ ప్లానెట్ ఏంటంటే మనకి వచ్చేసి మన సోలార్ సిస్టంలో మన అతిపెద్ద గ్రహం వచ్చి పరిమాణంలో జూపిటరు. సో జూపిటర్ మీద మనకి ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా, ఇట్లా అవి వచ్చేసి తుఫాన్లు అనమాట. ఈ రెడ్ స్పాట్ ఉంది కదా, సో ఈ రెడ్ స్పాట్ అనేది మన భూమి అంతా రెండంతలో పెద్దగా ఉంటుంది అనమాట. ఆ స్పాట్ అనేది ఒక మూడు భూములు ఉంటాయి కదా, 3 ఎర్త్ సైజ్ ఉంటాయి అన్నమాట. ఆ స్పాట్ అనేది ఏంటంటే ఒక పెద్ద తుఫాను కొన్ని వేల సంవత్సరాల నుంచి అది వస్తూనే ఉంది, అక్కడ ఉంటుంది అనమాట. ఎందుకంటే జూపిటర్ అనేది గ్యాసియస్ ప్లానెట్ కదా. సో గ్యాసియస్ అంటే వాయుగ్రహం కాబట్టి ఇక్కడ ఇప్పుడు తుఫాన్లు వస్తుంటాయి కదా. సో మేఘాల్లో తుఫాన్లు వస్తుంటాయి. ఈ స్పాట్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి అది పెద్ద తుఫాన్ అనమాట. అది మన భూమి అంతా 3 అంతల పరిమాణంలో ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జూపిటర్. సో జూపిటర్ వచ్చి లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది అవర్ సోలార్ సిస్టమ్. సో మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రశ్న. సో తర్వాత ప్రశ్న చూద్దాము. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సిటీస్ లొకేట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది టైబర్ రివర్. వెరీ ఇంపార్టెంట్. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 1 అండ్ స్టేట్ పీసెస్ ఎగ్జామినేషన్. సో ఇట్లాంటి ఫ్రీక్వెంట్ అడుగుతూ ఉంటారు. మీరు ఏం చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ రివర్స్, ప్రపంచంలో అన్ని అవసరం లేదు, చాలా వేల రివర్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. నేను ఆల్రెడీ కొన్ని రివర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ చెప్పాను కదా వరల్డ్ జాగ్రఫీ, దాంట్లో కొన్ని రివర్స్ ఇచ్చాను. ఆ రివర్స్ ఒడ్డున ఉండే సిటీస్ కూడా అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడండి. సో ఇక్కడ టైబర్ రివర్ ఉంది కదా, టైబర్ రివర్ ఒడ్డున ఏ సిటీ ఉందని అడుగుతున్నారు. సో సిటీస్ ఎప్పుడు కూడా నదుల ఒడ్డునే ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే మన నాగరికతలన్నీ మొదలైన కూడా నదుల ఒడ్డునే. సో ఎవరికైనా వాటర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో వచ్చేసి, సో సివిలైజేషన్లో. కాబట్టి మీరు చూసుకుంటే ఇక్కడ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడండి, ఇండస్ రివర్ పక్కనే సింధు నది పక్కన ఏర్పడింది. సో మెసొపొటేమియా చూసుకున్నా కూడా మనకి టైగ్రిస్, యూఫ్రటీస్ రివరు, అలాగే ఈజిప్ట్ చూసుకుంటే మనకి నైల్ రివరు. అట్లా కాబట్టి ప్రతి నాగరికత కూడా ఇప్పుడు సిటీస్ కూడా చూడండి, అన్నీ కూడా మనకి ఢిల్లీ కావచ్చు యమున, సో విజయవాడ వచ్చి కృష్ణ, రాజమండ్రి గోదావరి ఇట్లా ఉంటాయి. సో హైదరాబాద్ వచ్చి మనకి మంజీరా వాటర్ వస్తాయి, మూసీ రివర్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాడ్రిడ్, రోము, ప్యారిస్, లండన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రోమ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇటలీ క్యాపిటల్ రోమ్ సిటీ అనేది టైబర్ నది ఒడ్డున ఉంటుంది. సో మ్యాడ్రిడ్ వచ్చేసి ఏ నది ఒడ్డున ఉండదు. ప్యారిస్ వచ్చేసి సీన్ రివర్ ఒడ్డున ఉంటుంది. సో ప్యారిస్ వచ్చేసి సీన్ అనే ఒక రివర్ ఉంటుంది, దీని ఒడ్డున వచ్చేసి ప్యారిస్ ఉంటుంది అనమాట. సో లండన్ మీకు తెలిసినట్టు థేమ్స్ రివరు, లండన్ వచ్చేసి థేమ్స్. సో థేమ్స్ వచ్చేసి లండన్ రివర్ అనమాట. సో ఇట్లా ఈ విధంగా మీరు నీట్గా క్లియర్గా చూసుకోవాలి, క్లియర్ కట్గా ప్రతిదీ. ఇక్కడ మీ కీవర్డ్ ఏంటంటే బ్యాంక్స్, రివర్స్ అనమాట. సో మేజర్ రివర్స్ ఏమున్నాయి, సిటీస్ ఏమున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా నోట్ చేసి పెట్టుకుంటే మీకు రేపు రాబోయే ప్రశ్నల్లో అడిగేదానికి ఛాన్స్ ఉంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు, మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. సో తర్వాత ప్రశ్న చూద్దాం. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సిటీ ఈజ్ లాంగెస్ట్, సిటీ అనేది ఇక్కడ ఇది మిస్టేకు. సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్. చూడండి ఇట్లాంటి ప్రశ్న ఎప్పుడు అడిగారంటే 2019 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. ఎక్కడ ఏబిపిఎస్సిలో ఏమడిగారంటే ఇట్లా అడగలేదు, ప్రశ్న ఇలా అడగలేదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఈజ్ డ్రైన్స్ ఇన్ టు ది కాస్పియన్ సీ అడిగాడు. అంటే ఆ వోల్గా రివర్, డాన్యూబ్ రివర్ అనేది ఏ సముద్రంలో కలుస్తుంది అడిగారు. అట్లా అడిగాడు అనమాట. ఇట్లా కూడా అడుగుతారు, ఒక్కోసారి ఈ విధంగా కూడా అడుగుతారు. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్స్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, లేకుంటే ఇండైరెక్ట్గా అడగాలి, డిఫికల్ట్గా చేయాలి, యాస్పిరెంట్ అలా అడుగుతాడు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యూరోప్ అంటే మనకి యూరోప్ ఖండంలో అతి పొడవైన నది ఏది అని అడుగుతున్నాడు. సో చాలామంది బ్లైండ్ మిస్టేక్ డాన్యూబ్ అని ఆన్సర్ పెట్టేస్తారు, డాన్యూబ్ అని ఆన్సర్ పెడతారు. నిజానికి అది కాదు, ఆన్సర్ వచ్చేసి వోల్గా.
ఆన్సర్ వచ్చేసి వోల్గా రివర్. సో డానూబ్ వచ్చేసి సెకండ్ లాంగెస్ట్ రివర్. డానూబ్ కూడా చాలా కంట్రీస్ నుంచి వస్తుంది. సో యూరోప్లో కంట్రీస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు డానూబ్ రివర్ పెద్దగా కనిపించవచ్చు. సో వోల్గా అనేది రష్యా నుంచి వస్తుంది అనమాట. నీట్గా రష్యా నుంచి వచ్చి మనకి బ్లాక్ సీ అక్కడ కలుస్తుంది. బ్లాక్ సీ నెక్స్ట్ క్యాస్పియన్ సీ కూడా ఉంటుంది. అవన్నీ ఇక్కడ కలుస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ వచ్చేసి సో వోల్గా రివరు, డానూబ్ రివరు అది ఏ సముద్రాల్లో కలుస్తున్నాయి. సో ఇంకా మన ఇండియా తరపున కూడా వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమున్నాయి, ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమున్నాయి, సో ఏ రివర్స్ ఒడ్డున ఏ నదులు ఉన్నాయి, ఏ సిటీస్ ఉన్నాయి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డార్లింగ్ రివర్ ఎక్కడ ఉంది? సో డార్లింగ్ రివర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో డార్లింగ్ రివర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటుంది. అమెజాన్ రివర్ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంటుంది. బ్రెజిల్, అర్జెంటీనా, ఈక్వెడార్ ఉంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు ఎలిమినేషన్ చేసుకోవాలి. ఇక్కడ డానూబ్ అని చాలామంది ఫేమస్ రివర్ కాబట్టి, సో యూరోప్ కాంటినెంట్లోనే ఫేమస్ రివర్ కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి డానూబ్ ఆన్సర్ పెడతారు. సో డానూబ్ అయితే రాంగ్ అనమాట. ఆన్సర్ వచ్చేసి వోల్గా రివర్. వోల్గా వచ్చేసి మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాం. ఇట్లాంటివి కూడా అడుగుతుంటారు. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా? డైరెక్ట్ అడిగేస్తాడు. డైరెక్ట్ బిట్టు ఏమంటే ఆఫ్రికా కాంటినెంట్ అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ క్రింది వాటిలో ఏవి ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటాయి మౌంటైన్స్ అడిగాడు, పర్వతాలు. సో రాకీస్, యాండీస్, ఆల్ప్స్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? నన్ ఆఫ్ ది అబోవ్. సో నన్ ఆఫ్ ది అబోవ్ ఎందుకంటే సో రాకీస్ వచ్చేసి మనకి నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో ఉంటాయి. నార్త్ అమెరికాలో ఉంటాయి. సో యాండీస్, సో రాకీస్ వచ్చేసి నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో ఉంటాయి. సో యాండీస్ వచ్చేసి మనకి సౌత్ అమెరికాలో ఉంటాయి, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటాయి. ఆల్ప్స్ వచ్చేసి మనకి యూరోప్లో ఉంటాయి. సో ఆల్ప్స్ వచ్చేసి యూరోప్లో ఉంటాయి. సదరన్ ఆల్ప్స్ అంటారు. మళ్ళీ సదరన్ ఆల్ప్స్ అంటే న్యూజిలాండ్లో ఉంటాయి. సదరన్ ఆల్ప్స్ వచ్చేసి న్యూజిలాండ్లో ఉంటాయి. ఆల్ప్స్ అంటే యూరోప్లో ఉంటాయి. ఇక్కడ చూడండి రాకీస్ వచ్చేసి మనకి ప్రపంచంలోనే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ వచ్చేసి ఏది? యాండీస్. సో యాండీస్ వచ్చేసి లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఉంది వరల్డ్ అనమాట. సో సెకండ్ లాంగెస్ట్ వచ్చి మనకి రాకీస్. అట్లా హిమాలయస్ కూడా మనకి ఏషియాలో లాంగెస్ట్ అట్లా చూసుకోవాలి అంతేగాని. సో మీరు కొన్ని బుక్స్లో మెన్షన్ చేస్తున్నారు, తప్పు మెన్షన్ చేస్తారు. ఒక పెద్ద ఆథరు, సో నేమ్ మెన్షన్ చేయలేదు. సో అక్కడ ఆయన ఏం రాశారంటే హిమాలయాస్ ఆర్ ది లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ది వరల్డ్ అని మెన్షన్ చేశారు. ఇట్స్ అబ్జల్యూట్లీ 100% రాంగ్. సో మనకి ప్రపంచంలోనే అతి లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఏంటంటే మనకి యాండీస్ అనమాట. అవి సౌత్ అమెరికాలో ఉంటాయి. సో ఆల్ప్స్. ఇట్లానే మీరు ఇక్కడ కీవర్డ్ ఏంటంటే మీకు ఈ మౌంటైన్స్ ఉంటాయి కదా, ఫేమస్ మౌంటైన్స్. అట్లాయ్ మౌంటైన్స్ యాడ్ ఉంటాయి, అట్లాస్ మౌంటైన్స్ యాడ్ ఉంటాయి, అప్లాచిన్ మౌంటైన్స్ యాడ్ ఉంటాయి, రాకీస్, యాండీస్, హిమాలయాస్, సో అరకుయోమా మౌంటైన్స్, టియాన్ షాను, కున్లున్ షాను, ఇట్లాంటి మౌంటైన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి. అలాగే మన ఇండియాలో కూడా స్టేట్స్ ఆరావళి మౌంటైన్స్ ఏ స్టేట్లో ఉంటాయి. సో నెక్స్ట్ గడ్జెట్టి హిల్స్ ఎక్కడ ఉంటాయి, జావడి హిల్స్ ఎక్కడ ఉంటాయి, షవరా హిల్స్ ఎక్కడ ఉంటాయి. సో ఇట్లా అనామలై హిల్స్, ప్రతిదీ కార్డమామ హిల్స్ కావచ్చు. ఈ విధంగా మీరు నీట్గా అన్నీ నోట్ చేసి పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో మీకు బాగుంటుంది. సో ఎగ్జామినేషన్లో ఉండాల్సింది మీకు క్లారిటీ. ప్రతి టాపిక్ మీద ఎంత క్లారిటీ ఉంటే అంత స్పీడ్గా మీరు ఆన్సర్స్ అని చేయగలరనమాట. సో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రశ్న 2019లో గ్రూప్ 1 ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది స్టాండర్డ్ పేపరు. ఇక్కడ 2 ప్రశ్నలు అడిగాడు. ఇట్లాంటి ప్రశ్నలు ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్ ఈజ్ ఎండమిక్ టు ది సౌత్ ఆఫ్రికా. సో ఆ ప్రశ్న తీసుకున్నాను నేను. రివర్స్లో అడిగాను అనమాట. అక్కడ ఏమడిగారంటే మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు జులు ట్రైబు. ఆన్సర్ వచ్చి జులు ట్రైబు. అక్కడ ఏమడిగారంటే వాళ్ళు వచ్చేసి మామూలుగా సో జులు ట్రైబ్ ఈజ్ బిలాంగ్స్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అని ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ సౌత్ ఆఫ్రికా ఆన్సరు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్ అడుగుతున్నా ఈ కింది వాటిలో ఏ ట్రైబ్ వచ్చి సౌత్ ఆఫ్రికా అని. ఇక్కడ జులు. మసాయి వచ్చేసి కెన్యా. సో మసాయి కెన్యా సవన్నా రీజన్ ఉంది కదా, సో సవన్నా రీజన్స్లో ఉంటారనమాట కెన్యా దగ్గర. సో డయాక్స్ వచ్చేసి బోర్నియో. వీళ్ళనే హెడ్ హంటర్స్ అంటారు. హెడ్ హంటర్స్ అంటే వాళ్ళ శత్రువుల యొక్క తలలు నరికి వాళ్ళ మామూలుగా మనకు ఎంట్రన్స్ ఉంటుంది కదా, గేట్ ఉంటుంది కదా ఇంట్లోకి వెళ్ళడానికి, ద్వారం అక్కడ కడతారనమాట హెడ్స్ అన్ని. అంటే ఎంతమంది శత్రువులు నరికి వాళ్ళ తలని అంత గొప్ప వీళ్ళని ఆ ట్రైబ్స్లో ట్రీట్ చేస్తారనమాట. సో ఇట్లానే మన ఇండియాలో కూడా ఒక హెడ్ హంటర్స్ ఒక ట్రైబ్ ఉంది. ఇండియాలో వచ్చేసి హెడ్ హంటర్స్ ఒక ట్రైబ్ ఉంది. అది వచ్చేసి కోనియాక్స్. సో కోనియాక్స్ ఒక ట్రైబ్. ఇది వచ్చేసి మనకి నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉన్నారు. సో నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉంటారు కోయినాక్స్ ట్రైబ్ అని. వీళ్ళు కూడా హెడ్ హంటర్స్ అనమాట ఒకప్పుడు. సో ఇప్పుడు కాదు, ఒకప్పుడు హెడ్ హంటర్స్. ఎగ్జాక్ట్గా డయాక్స్ కూడా బోర్నియోలో. జులు ట్రైబ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. మసాయి వచ్చేసి మనకి సవన్నా రీజన్లో ఉంటారు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు కూడా ట్రైబ్స్ కూడా చూసుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను నీట్గా. సో అక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ ప్రశ్న. సో రూర్ రీజియన్ ఆఫ్ జర్మనీ. సో ఫేమస్ ఇది రూర్ ఆఫ్ జర్మనీ అని ఇండియాలో దేనంటారు? చోటా నాగపూర్ ప్లాటూ అంటారు. సో చోటా నాగపూర్ ప్లాటూని రూర్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారంటే రూర్ అనేది ఫేమస్, మైన్స్కి చాలా ఫేమస్ రీజను. అట్లనే చోటా నాగపూర్ ప్లాటూ కూడా మైన్స్కి చాలా ఫేమస్. అట్లనే మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. చోటా నాగపూర్ ప్లాటూని మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ రూర్ రీజన్ అనేది జర్మనీలో దేనికి ఫేమస్ ఉన్నారు? కోలు, ఐరన్ ఓరు, లిథియం, గోల్డ్. సో ఐరన్ ఓర్కి ఫేమస్ అనమాట. రూర్ రీజన్ అనేది ఐరన్ ఓర్కి చాలా ఫేమస్. అందుకే చోటా నాగపూర్ ప్లాటూ కూడా మనకి ఐరన్ ఓర్కి చాలా ఫేమస్ కాబట్టి రూర్ ఆఫ్ ఇండియా అని చోటా నాగపూర్ ప్లాటూ. దీని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను నేను క్లియర్గా, అక్కడ చూడండి. సో
మీరు చూసుకుంటే ఇట్లాంటి ప్రశ్న అడుగుతారు. సో నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఇది. సో ఇట్లా మీకు నీట్గా ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి లాస్ట్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు మరిన్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓల్డ్ జాగ్రఫీ ఇప్పుడు పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, నెక్స్ట్ వచ్చి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇట్లా మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను. అవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్.